కొన్ని సందర్భాల్లో సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయంటే జనరల్ హెల్త్ చెకప్స్ లేదా అవేర్నెస్ కోసం స్క్రీనింగ్ టెస్టులకని అలా వెళ్ళినప్పుడు ఏవైనా ఇన్సిడెంటల్గా కొన్ని ఫైండింగ్స్ చూసినప్పుడు అరే అనవసరంగా టెస్టులకు వచ్చామా అని బాధపడే వాళ్ళని కూడా చూస్తుంటాం. కానీ ఒక్కోసారి అది మంచిదే అని గమనించి కొన్ని సందర్భాల్లో సమస్యలను ముందే గమనించి తీవ్రం అవ్వకముందే ట్రీట్మెంట్ తీసుకోగలమని గుర్తిస్తే మంచిదని. ఇన్సిడెంటలోమా అంటే ఏంటి, న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్లో ఇది ఎలాంటి సందర్భము, ఏ ఏ సమస్యలను గుర్తిస్తుంటారు, మరి ఇవి లక్షణాలు లేకపోయినా కూడా ట్యూమర్స్ లాంటి వాటికి ట్రీట్మెంట్స్ అవసరమా, ట్యూమర్స్ ఎప్పుడు బినైన్ క్యాన్సరస్ అయితే వాటిలో ఏమైనా లక్షణాల్లో తేడాలు ఉంటాయా, ఇలాంటి విషయాలన్నీ క్లియర్గా అడిగి తెలుసుకుందాం జూబ్లీ హిల్స్ అపోలో హాస్పిటల్స్ సీనియర్ న్యూరో సర్జన్ డాక్టర్ బీజీ రత్నం గారిని అడిగి. నమస్తే సార్. నమస్తే అండి. ఈ పదం ఒకటి కొత్తగా వింటున్నామండి, ఇన్సిడెంటలోమా అంటే ఏంటండి ఎగ్జాక్ట్గా? ఇది పదం కూడా కొత్తదండి. దీన్ని మనం ఇంగ్లీష్లో నియోలాగిజం అంటారు. అంటే ఒక లేని పదాన్ని సృష్టించారు వీళ్ళు. ఎందుకంటే మామూలుగా మనకి ఏదన్నా సిమ్టమ్ ఉన్నప్పుడు మనం కొన్ని టెస్టులకని వెళ్తాం. టెస్టులకని వెళ్ళినప్పుడు ఆ టెస్టులు చేసి దానికి సంబంధించిన దాని గురించి మనకి ఏదో ఒక డిసీజ్, ఒక డయాగ్నోసిస్ అనేది వస్తుంది. కానీ ఇది అలా కాదు. మనం వేరే కారణం వల్ల టెస్ట్ చేయటం తోటి కొత్త ప్రాబ్లమ్ను కనుక్కుంటున్నారు. అంటే పేషెంట్కి ఆ సిమ్టమ్స్ లేనే కానీ ఇది కనిపిస్తుంది. అందుకని ఇన్సిడెంటల్గా ఇది మనకు తెలుస్తుంది. అందుకనే ఈ కొత్త పదాన్ని వీళ్ళు సృష్టించారనమాట. జనరల్గా మనకి మామూలు ఎక్స్రేలు, అల్ట్రాసౌండ్లు, సిటీ స్కాన్లు, ఇప్పుడు ఇంకా హయ్యర్ మ్యాగ్నిఫికేషన్, రిజల్యూషన్ ఉన్న ఎంఆర్ఐ స్కాన్లు ఉండటం వల్ల ఇలాంటివన్నీ కొత్తవన్నీ బయటపడుతున్నాయి అన్నమాట. అంటే పేషెంట్కి సిమ్టమ్స్ ఏమి ఉండవు దీనికి సంబంధించినవి. వేరే కారణం లేక చిన్న ఇంజురీ తగలటం అవగానే స్కాన్లు చేస్తున్నారు, ఇప్పుడు సిటీ స్కాన్. అందులో లేని ప్రాబ్లం మనకి తెలుస్తూ ఉంది అనమాట. అందుకని కొత్త టర్మ్ వచ్చింది. దీనికి ఏంటంటే మనకి జనరల్గా వీటిని ట్యూమర్స్ గురించి బయటపడటం వల్ల చిన్న చిన్న ట్యూమర్స్ని దీన్ని ఇన్సిడెంటలోమా అని అన్నారు అనమాట. ఇది అంటే మెడికల్ టెర్మినాలజీలో కొత్త వర్డ్ అంటున్నారు. అది న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్కి రిలేటెడే అంటారా ఆల్ ది టైం? లేదండి. ఇన్సిడెంటలోమా అంటే ఇప్పుడు మన జనరల్గా ఏమవుతుందంటే మోస్ట్ కామన్ వన్స్ మనకి థైరాయిడ్లో ఉన్న చిన్న సిస్ట్లు కానీ చిన్న ట్యూమర్లు కానీ పట్టుకుంటున్నారు. వేరే స్కాన్లు, సిటీ స్కాన్లు అలాంటివి చేయటం వల్ల. ఇవి కొత్త డిసీజులు అయితే ఏమి కావు. ఇవన్నీ మనకు తెలిసిన డిసీజులే. ఇవన్నీ చాలా స్లోగా ఇంకా సిమ్టమ్స్ స్టార్ట్ అవ్వకముందే మనం డిసీజ్ని మనం కనుక్కుంటున్నాం అనమాట. సో ఇప్పుడు ఇంకొక కామన్ రీజన్ ఏమిటంటే ఫ్రీక్వెంట్గా ఇప్పుడు అందరూ మెడికల్ చెకప్ చేసుకుంటున్నారు. మెడికల్ చెకప్ యాక్చువల్గా వాళ్ళకి ప్రాబ్లం ఉన్నా లేకపోయినా ఇయర్లీ చేసుకోవటము, ఒక వయసు వచ్చిన తర్వాత ఫస్ట్ టైం వాళ్ళు చేసుకోవటం, ఇలా చేసుకోవటం వల్ల ఇలా ఎర్లీగా ప్రాబ్లమ్స్ని మనం డిటెక్ట్ చేయగలుగుతున్నాం అన్నమాట. మనకి బాడీలో ఉన్న మెడికల్ చెకప్స్ వల్ల తెలియటం కాకుండా కొంతమంది చిన్న ఇంజురీస్కి స్కాన్లు చేసుకుంటున్నారు. మామూలుగా చిన్న ఇంజురీ ఉండి పెద్ద సిమ్టమ్స్ లేకపోతే ఇంతకుముందు మామూలుగా మెడిసిన్స్ వాడేవారు. ఇప్పుడు అలా కాదు, ప్రతి చిన్నదానికి స్కాన్లు చేస్తున్నాం. థర్డ్ ఏంటంటే ఒక వయసు రాగానే ఇప్పుడు అందరూ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారు. మనం పెద్ద ఇన్సూరెన్స్ కవరేజ్ తీసుకోవాలంటే వాళ్ళు టెస్టులు అడుగుతున్నారు. టెస్టులు ఎందుకు అడుగుతారంటే వీళ్ళకి ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజ్ ఏమి లేదని తెలిస్తే కానీ వాళ్ళు ఇన్సూరెన్స్ కవరేజ్ ఇవ్వరు. దీనివల్ల టెస్టులు, స్కాన్లు అవటం వల్ల మనకి ఇలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అన్నీ బయటపడుతున్నాయి అన్నమాట. అయితే కొన్ని సందర్భాల్లో ఎట్లుంటుందంటే అండి, అనవసరంగా టెస్టులు చేయించుకున్న వాళ్ళు ఇన్ని రోజులు ప్రశాంతంగా ఉన్న వాళ్ళు లేనిపోయినది ఏదో ఒక ఆలోచన, ఏదో క్లాట్ అంటున్నారు, ఏదో ట్యూమర్ అంటున్నారు, నాకేం బాగానే ఉన్నాను కదా, ఏదో అనవసరమైన మిస్డయాగ్నోస్ ఏమన్నా చేశారా అన్న భయం కూడా ఉంటుంది కదండి. అవునండి, మీరు చెప్పింది ఒక విధంగా కరెక్టే. మనకి సిమ్టమ్స్ లేకుండా టెస్టులు చేయకూడదు అని మన ట్రెడిషనల్ థింకింగ్. కాకపోతే ఏంటంటే మనకి ఏదన్నా డేంజరస్ డిసీజ్ ఉన్నప్పుడు అది ఎర్లీ స్టేజ్లోనే పట్టుకుంటే మేబీ దానికి మనకు క్యూర్ దొరుకుతుందేమో మనం చూడాలి. అందువల్ల ఇదన్నమాట. ఇప్పుడు మనకి బాడీలో మోస్ట్ కామన్ సైట్ ఇలాంటి కనుక్కోవటం జనరల్గా కడుపు నొప్పులకి కానీ ఊరికే స్కాన్లు ప్రెగ్నెన్సీ వల్ల కానీ అబ్డామినల్ స్కాన్లు చేస్తూ ఉంటారు. అందులో బై రొటీన్ వాళ్ళు ఏంటంటే లివర్, స్ప్లీన్, గాల్ బ్లాడర్, కిడ్నీస్ ఇవన్నీ చూస్తారు. మోస్ట్ కామన్గా అడ్రినల్ గ్లాండ్ అని ఒక చిన్న గ్లాండ్ కిడ్నీ పైన ఉంటుంది. ఆ గ్లాండ్లో ఉన్న చిన్న సిస్టులు కానీ ట్యూమర్లు కానీ లేదంటే చిన్న చిన్న స్టోన్స్ కిడ్నీలో కానీ గాల్ బ్లాడర్లో కానీ బయటపడతాయి. ఇలాంటి ఇన్సిడెంట్గా కనిపించిన చిన్న ప్రాబ్లమ్స్కి మనం వాటికి డెఫినెట్ పారామీటర్స్ ఉన్నాయి.
అంటే ఈ సైజ్ కంటే పెద్దది ఉంటే దానికి ట్రీట్మెంట్ చేయటం బెటర్. ఎందుకంటే ఫ్యూచర్లో సిమ్టమ్స్ రాకముందే అలాంటివి చేయటం బెటర్ అవుతుంది అనమాట. అందుకనే వీటికి చాలా ఇంపార్టెన్స్ ఉంది. ఇంకోటి కామన్గా మనకి కనిపించేది ఏంటంటే థైరాయిడ్ నాడ్యూల్స్. మామూలుగా అందరూ మనం నోటీస్ చేయము, వీళ్ళు ఏదో కారణంగా స్కాన్ చేస్తారు, అల్ట్రాసౌండ్ స్కాన్, అందులో చిన్న థైరాయిడ్లో రైట్కి లెఫ్ట్కి డిఫరెన్స్ ఉంది, లేదంటే ఇందులో చిన్న చిన్న నాడ్యూల్స్ ఉన్నాయంటే దీనికి ఏంటంటే మనం ఫర్దర్ టెస్టింగ్లు చేయాల్సి ఉంటుంది. ఇది పెద్ద డేంజరస్ కాకపోయినా మనం దాని ప్రాబ్లం ఉందని ముందే డిటెక్ట్ చేయటం మంచిదన్నమాట. ఇంకోటి మా బ్రెయిన్కి ఏమవుతుందంటే మోస్ట్ కామన్గా బయటపడేవి పిట్యూటరీకి సంబంధించిన ప్రాబ్లం. పిట్యూటరీ గ్లాండ్ బ్రెయిన్ కింద ఉంటుంది. బేసికలీ ఇవన్నీ మనకి హార్మోన్కి సంబంధించిన గ్లాండ్స్. ఈ హార్మోనల్ గ్లాండ్స్ వల్ల ఏంటంటే మన హార్మోనల్ అసెస్మెంట్ రొటీన్ టెస్ట్లో మనం చేయము. ఇలాంటిది బయటపడినప్పుడు కంపల్సరీగా చేయాల్సి ఉంటుంది అన్నమాట. అలాగే కొంతమందికి హార్మోన్ పిట్యూటరీ గ్లాండ్ బాగా డెవలప్ అవ్వకుండా చిన్నగా ఉండి ఖాళీ కనిపిస్తుంది. అది రొటీన్గా చాలామందికి కనిపిస్తుంది. అలాంటప్పుడు ఏంటంటే మన హార్మోన్స్ చెక్ చేయటం కరెక్ట్గా ఉంటుంది అన్నమాట. దానికి ఏంటంటే ఫ్యూచర్ ప్రాబ్లమ్స్ ఏమైనా డెవలప్ అవుతాయా, వీళ్ళకి ఏమన్నా కొత్త హార్మోనల్ రీప్లేస్మెంట్ మెడిసిన్స్ వాడాలా అనేది తెలుస్తుంది అనమాట. అలాగే లివర్కి, కిడ్నీకి, ఇలాంటి ఆర్గన్స్లో కూడా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ మనకు బయటపడతాయి. ఓకే, ఇట్లా బ్రెయిన్కి సంబంధించిన న్యూరలాజికల్ సంబంధించిన సమస్యలు ఇన్సిడెంటల్ లాగా బయటపడాలంటే ఏ లక్షణాలు లేని సందర్భంలోనే బయటపడాలంటే ఏ ఏ టెస్టుల్లో తెలుస్తాయి అంటారు? జనరల్గా ఏంటంటే మనకి తెలిసినంత వరకు సిటీ స్కాన్ చాలా కామన్గా అవుతుందండి బ్రెయిన్కి. చిన్న దెబ్బ తగలగానే సిటీ స్కాన్ చేస్తున్నారు. ఇంకోటి సెకండ్ థింగ్ ఏమైందంటే మన కోవిడ్ తర్వాత ప్రతి చిన్న ఊళ్ళో ఒక సిటీ స్కాన్ పెట్టారు. కోవిడ్ టైంలో లంగ్ కోసం అని వాళ్ళు అన్ని చోట్ల సిటీ స్కాన్, ఎక్స్రేలు చేయకుండా సిటీ స్కాన్ లంగ్ కోసం చేశారు. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే మన బాడీలోని ఏ పార్ట్ కన్నా స్కాన్ చేయగలుగుతారు. చాలా చిన్న ఊర్లో కూడా సిటీ స్కాన్లు అవుతున్నాయి. చిన్న దెబ్బ తగలగానే స్కాన్ చేస్తున్నారు. కాబట్టి చిన్న కొన్ని ఎలా ఉంటాయి అంటే ఇలా పిట్యూటరీ ప్రాబ్లమ్స్ బయటపడకపోవచ్చు, చిన్న బ్రెయిన్ ట్యూమర్స్ బయటపడతాయి. కొన్ని క్యాన్సర్ కూడా ఎర్లీ స్టేజ్లో మనం పట్టుకోగలుగుతున్నాం. మీరు అన్నట్టు ఇది కొంతవరకు చాలా యాంగ్జైటీ లీడ్ చేస్తుంది, కానీ ప్లస్ ఇది ఎడిషనల్ టెస్ట్కి ఇంకా హయ్యర్ సెంటర్స్కి వెళ్ళాల్సి వస్తుంది, ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్కి లీడ్ చేస్తుంది అన్నమాట. కాకపోతే ఇందులో మంచి చెడు రెండు ఉన్నాయి. మంచి ఏంటంటే కొన్ని డిసీజెస్కి మనం ముందే ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. డేంజరస్ డిసీజ్ని మేబీ మనం క్యూర్ కని అటెంప్ట్ చేయొచ్చు డిసీజ్ ఎర్లీగా ఉన్నప్పుడు. మోస్ట్ ఆఫ్ ద టైం ఏమవుతుందంటే బ్రెయిన్కి సంబంధించిన దాంట్లో దీన్ని యాక్చువల్గా ఇది క్యాన్సరా కాదా అని మనకి తెలియటానికి మనం అబ్జర్వ్ చేసి ఎవ్రీ ఇయర్ లేకపోతే ఎవ్రీ 6 months స్కాన్ చేసి ఇందులో గ్రోత్ పొటెన్షియల్ ఉందా లేదా చూస్తాం. మరీ చిన్న బ్రెయిన్ ట్యూమర్స్, క్యాన్సర్ కాని వాటికి జనరల్గా ట్రీట్మెంట్, ఆపరేషన్ లాంటివి ఉండవు. దాని మీద మనకి క్యాన్సర్ సస్పిషన్ ఉంటే మనం అప్పుడు డెఫినెట్గా అలాంటివి చేస్తాం. అంటే ఆల్ ది టైమ్ ఈ వర్డ్ అనేది ట్యూమర్స్కి రిలేటెడేనా అండి? ఒక్కోసారి బ్రెయిన్లో క్లాట్స్ ఉన్నాయని చెప్పారని చెకప్స్కి వెళ్ళినప్పుడు అనుకుంటూ ఉంటారు. అదేంటి మరి? యాక్చువల్గా ఈ టర్మ్ ట్యూమర్ అని వాళ్ళు డిఫైన్ చేశారు, కానీ మనకి ట్యూమర్ కానివి కూడా తెలుస్తాయి. మీరు అన్నట్టు క్లాట్ కంటే ఎక్కడన్నా పాత బ్లీడింగ్ అయ్యిందా, కొంతమందికి బినైన్ సిస్ట్లు అంటారు. ఈ సిస్ట్లు అనేది ఒక వాటర్ ఫిల్డ్ క్యావిటీ లాంటిది. కొన్ని ఎలాంటివి ఉంటాయంటే కొన్ని వాటిలో పస్ ఉండొచ్చు, కొన్ని వాటిల్లో ఏదైనా పాత ఇన్ఫెక్షన్లో అందులో పారాసిటిక్ ఆర్గానిజం ఉండొచ్చు. ఇలాంటివన్నీ మన బ్రెయిన్ స్కానింగ్లో పడతాయి. కొన్ని ఏంటంటే ఆల్రెడీ హీల్డ్ స్కార్స్ ఉంటాయి. సో కొన్ని వీటికి ఫర్దర్ ఇవాల్యుయేషన్, ఇది నిజంగా డేంజరస్ డిసీజా కాదా, దీనికి ఏదైనా యాక్టివ్ ట్రీట్మెంట్ అవసరం ఉందా అని తెలుస్తుంది. కొన్నిసార్లు ఏమవుతుందంటే పేషెంట్ ఏదో కారణం వల్ల టెస్ట్ చేసుకుంటారు, చిన్న ప్రాబ్లం బయటపడుతుంది. అప్పుడు వాళ్ళకి రకరకాలన్నీ గుర్తొస్తాయి. అప్పుడు ఇలాగైంది, నాకు ఇలాగైంది అంటే ఇప్పుడు అందుకనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఈ డిసీజ్ వల్ల అప్పుడు ఆ సిమ్టమ్ వచ్చిందా అనేది వాళ్ళు కోరిలేట్ చేసుకోగలుగుతారు అనమాట. ఒకవేళ బ్రెయిన్కి సంబంధించిన ట్యూమర్స్ ఏ లక్షణాలు లేకుండా ఇలాగ చెకప్స్ అప్పుడు బయటపడింది అనుకోండి, మీరు ఎలాగ ఫాలోఅప్ ఎలా పెడతారు? నేను చెప్పినట్టు ఫస్ట్ మేము డిసైడ్ చేసుకోవాల్సింది ఏంటంటే ఈ స్కాన్ అడిక్వేటా కాదా. మనం అసలు ఈ పర్టికులర్ ప్రాబ్లం కానీ ఈ స్కాన్ చేయలేదు, దీనికి ఫర్దర్ ఎవాల్యుయేషన్ అవసరం ఉందంటే కొంచెం అడ్వాన్స్డ్ స్కానింగ్లు, అంటే ఈ ట్యూమర్లో ఎలాంటి కణాలు ఉన్నాయని కనుక్కునే స్కానింగ్లు ఉన్నాయి, అలాంటివి చేస్తాం. కొన్నిసార్లు ఏమవుతుందంటే
ఏమి బాగా చిన్నగా ఉన్న ప్రాబ్లమ్ని అయితే మనం 6 నెలలకి ఇంకో సంవత్సరానికి మళ్ళీ స్కాన్ చేసి ఇందులో గ్రోత్ పొటెన్షియల్ ఉందా లేదా కనుక్కుంటాం. కాబట్టి కొన్నిసార్లు మాకు కూడా ఒక డైలమా ఉంటుంది. మనం ఏ కారణం లేకుండా పడిన డిసీజ్కి మనం ఓవర్ అగ్రెసివ్ ట్రీట్మెంట్ ఇస్తున్నామా అనేది. సో కాబట్టి 80% ఆఫ్ ద టైం దీనికి ఇమ్మీడియట్ యాక్షన్ ఏమి ఉండదు. మేము దీన్ని ఫాలో అప్ చేయాలి, మళ్ళీ కొంతకాలం తర్వాత స్కాన్ చేసి చూసి ఇందులో గ్రోత్ ఏమన్నా పొటెన్షియల్ ఉందా లేదా అనేది మనకి కనుక్కుంటాం. పూర్వకాలంలో ఇన్ని స్కాన్లు లేనప్పుడు ఇలాంటి డిసీజెస్ మనకి సిమ్టమ్స్ లేకుండా ఉన్నాయని వాళ్ళు ఆటోప్సీస్ ద్వారా కనుక్కున్నారు. అందరు చనిపోయిన వాళ్ళందరికీ వాళ్ళు పోస్ట్ మార్టంలు చేయటం వల్ల వాళ్ళలో రకరకాల జబ్బులు బయటపడినాయి. కానీ వాళ్ళు బతుకుండగా పేషెంట్కి అసలుకి దీనికి సంబంధించిన సిమ్టమ్సే లేవు. కాబట్టి మనకు సిమ్టమ్స్ లేని డిసీజెస్ ఆల్రెడీ మనలో ఉండొచ్చు అనే అవగాహన కానీ ముందు నుంచే ఉంది మనకి. కాబట్టి ఇలా టెస్టులు చేసుకోవటం వల్ల కొన్ని డిసీజెస్కి ఫ్యూచర్లో మనకి ట్రీట్మెంట్లు దొరకచ్చు, ఫ్యూచర్లో దీనివల్ల ప్రాబ్లమ్స్ రావచ్చు. కాబట్టి వీటిని ఫర్దర్ మనం అనలైజ్ చేసి అబ్జర్వ్ చేసి చూస్తాం అన్నమాట. అంటే సాధారణంగా ఈ సైలెంట్గా కనిపించే ట్యూమర్స్, టెస్టుల్లో కనిపించే ట్యూమర్స్ మీరు గమనించినంత వరకు అవి క్యాన్సరస్గా ఉంటున్నాయా, బినైన్గా ఉంటున్నాయా, క్యాన్సరస్ కానివి ఉంటున్నాయా? మెజారిటీ ఆఫ్ ద ట్యూమర్స్ క్యాన్సర్ కాని ఉంటాయండి. చాలా రేర్గా మనకి క్యాన్సర్కి సంబంధించినవి కూడా బయటపడతాయి. దాన్ని మనం ఫర్దర్ ఇవాల్యుయేట్ చేసిన తర్వాత ఇది క్యాన్సర్ అయ్యే ఛాన్స్ ఉంది అని మనకి తెలుస్తుంది. అలాంటప్పుడు డెఫినెట్గా దానికి బయాప్సీ చేయటమో లేదంటే ఆపరేషన్ చేయటమో ఈ రెండిట్లో ఏదో ఒకటి చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఈ రోజుల్లో ఏంటంటే అందరూ ఏదైనా ఒక ప్రాబ్లం బయటపడగానే ఇంకో డాక్టర్ లేకపోతే ఇంకో హాస్పిటల్కి వెళ్ళి ఇంకోళ్ళ ఒపీనియన్ తీసుకుంటున్నారు అందరూ. అంటే మనం చేసింది కరెక్టా కాదా అనేది, నాకేం ప్రాబ్లం లేదు కదా, టెస్ట్లో ఇది బయటపడింది, ఇది కరెక్టా కాదా అని క్వశ్చన్ చేస్తున్నారు అనమాట. కాబట్టి ఇలాంటి కామన్. కాబట్టి క్యాన్సర్ అయ్యే ఛాన్స్ తక్కువ. ఇప్పుడు అడల్ట్స్కి చిన్నపిల్లలకి వేరేగా ఉంటుంది. కొన్నిసార్లు చిన్నపిల్లలు పడిపోగానే ఇమీడియట్గా పేరెంట్స్ తీసుకెళ్ళి వాళ్ళు స్కాన్ చేస్తున్నారు. వాళ్ళలో కూడా ఇలాగ ఇన్సిడెంట్ లోమాస్ బయటపడుతున్నాయి. పిల్లలకి వేరే కొనటేషన్స్ ఉన్నాయండి. పిల్లలకి ఇలాంటివి బయటపడితే పిల్లల్లో బ్రెయిన్ క్యాన్సర్ ఉండే అవకాశం ఉంది. అలాంటప్పుడు దాన్ని ఎర్లీగా కనుక్కోవటానికే మనం దాన్ని క్యూర్ కని ట్రై చేయొచ్చు. సో మనకి సస్పిషన్ ఉన్నప్పుడు అలాంటి దానికి ట్యూమర్ని చిన్న బయాప్సీ చేసి దానికి ట్యూమర్ మీద మాలిక్యులర్ అనాలిసిస్ అని చేస్తున్నారు. అంటే దీనికి ఇలాంటి పర్టికులర్ ట్రీట్మెంట్కి బాగా రెస్పాండ్ అవుతుందని మనకు ముందే తెలుస్తుంది అనమాట. అలాంటప్పుడు క్యాన్సర్ అని సస్పిషన్ ఉన్నప్పుడు డెఫినెట్గా వాళ్ళకి ఏదో ఒకటి చేయాల్సి ఉంటుంది చిన్నపిల్లలకి. ఒకవేళ క్యాన్సరస్ కణాలు ఇలా లక్షణాలు లేకుండా ఇన్సిడెంటల్గా బయటపడితే చాలా వరకు ఆ స్టేజ్ ఎర్లీ స్టేజ్ అయ్యి ఉంటుంది అంటారా? అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ సైజ్ అది చిన్నగా ఉంటుందండి. మన బ్రెయిన్లో కూడా కొన్ని పార్ట్స్ని మనం సైలెంట్ ఏరియాస్ ఆఫ్ ద బ్రెయిన్ అంటాం. అంటే అక్కడ ప్రాబ్లం ఉన్నా కానీ మనకి ఆబ్వియస్గా తెలియదు. ఓకే. ఇంకొకటి ఏంటంటే కొంతమంది పేషెంట్స్కి చాలా హై టాలరెన్స్ ఆఫ్ పెయిన్ ఉంటుంది. వాళ్ళకి బ్రెయిన్లో పెద్ద ప్రాబ్లం ఉన్నా కానీ, నొప్పి ఉన్నా కానీ వాళ్ళు దాన్ని లెక్క చేయరు, పెద్ద పట్టించుకోరు, దానికి అటెన్షన్ పే చేయరు. అది సీరియస్ అయ్యే వరకు అది బయటపడదు మనకి. అలాంటి వాళ్ళకి ఇలాగా రొటీన్ టెస్ట్లో బయటపడితే డెఫినెట్గా వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ అన్న పడుతుంది. మీరు ఇందాక చెప్పినట్టు ఒక్కోసారి కొన్ని సందర్భాల్లో ఇన్సిడెంటల్గా మూత్రపిండాలపైన అడ్రినలిన్ అది గ్లాండ్ ఆ ట్యూమర్స్ కూడా ఫైండ్ అవుట్ చేస్తారు. అది ఉన్నప్పుడు హైపర్ టెన్షన్ ఉండడం అలా ఉండొచ్చు కదా? అలా తప్పకుండా ఉంటుందండి. అలాంటప్పుడు అలాంటి వాటికి చిన్నగా ఉన్నప్పుడు మనం ఆపరేషన్ కానీ ట్రీట్మెంట్ చేస్తే మన బ్లడ్ ప్రెషర్కి క్యూర్ అయిపోతుంది. లేదంటే మనం కరెక్ట్ మెడిసిన్స్ వాడచ్చు. చాలా వరకు ఏమవుతుందంటే మనం బ్లడ్ ప్రెషర్ అనేది చాలా కామన్ డిసీజ్. దానికి మనం మెడిసిన్స్ ఇది వాడాలి అది వాడాలని లేదు. కొంతవరకు ట్రయల్ అండ్ ఎర్రర్ లాగా నడుస్తుంది. మనకు సంబడి బ్లడ్ ప్రెషర్ ఉందని తెలియగానే ఏదో ఒక మెడిసిన్ స్టార్ట్ చేస్తారు, అది పని చేయకపోతే డోస్ పెంచుతారు, లేదంటే ఇంకో మెడిసిన్ యాడ్ చేస్తారు. ఇలాగ మనకి డెఫినెట్గా ఇలా కనిపిస్తే దీనివల్ల బ్లడ్ ప్రెషర్ వచ్చిందని దాన్ని క్యూర్ చేయడానికి ట్రై చేయొచ్చు. అందుకనే ఇలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ని ఫర్దర్ అనాలిసిస్ చేయడానికి ఇలాంటి రొటీన్ టెస్ట్లు మనకు పనిచేస్తాయి. వీటిని మనం ఎక్కువ యాంగ్జైటీ లేకుండా వీటిని మనం ట్రీట్మెంట్ చేసుకోవచ్చు.
మీరు ఇందాక నుంచి చెప్తున్నట్టుగా ఏదైనా ఇన్సిడెంటల్గా ఒక ట్యూమర్ బయటపడిందంటే అది క్యాన్సరసా, బినైన క్యాన్సర్ కాని కణిత ఫైండ్ అవుట్ చేయడానికి బయాప్సీ లాంటి టెస్టులు కూడా అవసరమైతే చేస్తారని చెప్పారు కదండి. ఒకవేళ బినైన్ అయినా కూడా బ్రెయిన్లో ఉన్నప్పుడు ట్రీట్మెంట్ తప్పనిసరి అంటారా? అవునండి. ఇప్పుడు బ్రెయిన్లో ఒక బినైన్ చిన్న ట్యూమర్ లాంటిది బయటపడితే దానికి కూడా లో గ్రోత్ పొటెన్షియల్ ఉంటుంది. అంటే అది పెరుగుతుంది, కాకపోతే క్యాన్సర్ లాగా ఫాస్ట్గా పెరగదు. అలాంటప్పుడు దీన్ని మనం అబ్జర్వ్ చేస్తాం. ఇమీడియట్గా ఏం చేయము, దీనికి సిమ్టమ్స్ లేవు కాబట్టి ఒక 1 year టైంలో ఎన్ని మిల్లీమీటర్స్ పెరుగుతుంది అని చూస్తాం. వీటికి ఇప్పుడు మనకి నాన్ ఇన్వేజివ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. నాన్ ఇన్వేజివ్ ట్రీట్మెంట్స్ అంటే దీనికి బయాప్సీ చేయకుండా, ఆపరేషన్ చేయకుండా, రేడియేషన్ ద్వారా కానీ, అల్ట్రాసౌండ్ ద్వారా కానీ వీటిని ట్యూమర్ని పెరగకుండా ఆపేయచ్చు. మనకి ఇలా ఇన్సిడెంటల్ ట్యూమర్లో మనకి అది గ్రోత్ పొటెన్షియల్ కనిపించినప్పుడు ఈ ఐడియల్ ట్రీట్మెంట్స్. ఎందుకంటే ట్రీట్మెంట్ వల్ల ఇమీడియట్ రిస్క్ లైఫ్కి కానీ లేకపోతే ఇంకా సైడ్ ఎఫెక్ట్స్ కానీ చాలా తక్కువ వాటికి. నాన్ ఇన్వేజివ్ ట్రీట్మెంట్ ఒక చిన్న సూదితోటి కూడా కూర్చాం పేషెంట్ని. కాబట్టి అలాంటి చిన్న ట్యూమర్స్కి ఇలాంటి ఎక్సలెంట్ ఆప్షన్స్ ఇప్పుడైతే ఉన్నాయి మనకి. ఈ నాన్ ఇన్వేజివ్ పద్ధతిలో చేసినప్పుడు అంతగా సైడ్ ఎఫెక్ట్స్ ఉండవంటారా? చాలా తక్కువ ఉంటాయండి. నెంబర్ 1 ఏంటంటే జనరల్గా మనకి కొంచెం ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఎవరికైనా ఆపరేషన్ చేయాలంటే మెయిన్ రిస్క్ మనకి అనస్థీసియా ఈయన అనస్థీసియా లోపలికి వెళ్ళి మళ్ళీ మెలకులోకి రాగాలి. బ్రెయిన్లో బ్లీడింగ్ అయితే మామూలు ఆర్గన్లో బ్లీడింగ్ లాగా కాదు, క్లోజ్డ్ క్యావిటీలో ఉంది కాబట్టి అది లైఫ్ రిస్క్ ఎక్కువ ఉంటుంది. ఓకే. కాబట్టి ఇలా నాన్ ఇన్వేజివ్ ట్రీట్మెంట్కి మెదడు వాపు రావచ్చు కానీ అట్లా మెడికల్గా ట్రీట్ చేయొచ్చు. కాబట్టి లైఫ్ రిస్క్ డెఫినెట్గా తక్కువ ఉంటుంది. ఇప్పుడు కొన్ని ఆపరేషన్స్ మేము సివియర్ ప్రాబ్లమ్స్కి చేస్తాం బ్రెయిన్కి. సేమ్ కండిషన్కి మనకి నాన్ ఇన్వేజివ్ ట్రీట్మెంట్ ఉంటే పేషెంట్లందరూ నాన్ ఇన్వేజివ్ ట్రీట్మెంట్ ప్రిఫర్ చేస్తారు. ఇంకా ఈవెన్ డాక్టర్స్ కూడా నాన్ ఇన్వేజివ్ ట్రీట్మెంట్ ప్రిఫర్ చేస్తారు. ఎందుకంటే అసలుకి మనం రిస్క్ తోటి పెద్ద డీల్ చేయని అవసరం లేదు లైఫ్ రిస్క్కి. కాబట్టి రెండిట్లకి ఇప్పుడు ఎలా అయిపోయిందంటే 2 కాస్ట్ సేమ్ ఉంటే మీరు ఏది చూస్ చేసుకుంటారంటే డాక్టర్స్ పేషెంట్స్ ఇద్దరు నాన్ ఇన్వేజివ్ ట్రీట్మెంట్ తీసుకుంటాం. అంటే మెదడులోనే కాకుండా స్పైన్కి సంబంధించిన ట్యూమర్స్ కూడా న్యూరో సర్జన్గా మీరు డీల్ చేస్తుంటారు కదండి, అవి కూడా ఉంటాయా ఇన్సిడెంటల్గా బయటపడడం అనేది? అవి కూడా పడతాయండి. మనకి స్పైనల్ కార్డు బయట కానీ స్పైనల్ కార్డు లోపల కానీ జనరల్గా బాగా చిన్నగా ఉన్నప్పుడు కొన్నిసార్లు బయటపడతాయి. కొన్నిసార్లు ఏంటంటే మనకి స్పైనల్ కార్డ్ బయట ఇంక్లూడింగ్ మన కాళ్ళల్లో చేతిలో చిన్న చిన్న ట్యూమర్స్ లోపల మజిల్స్లో కానీ లేకపోతే మనకి లోపల అబ్డమెన్లో కానీ దాక్కుని ఉన్నాయి. ఇలా స్కాన్ల వల్ల బయటపడతాయి. అలాంటి వాటికి మనం ఆపరేషన్ ద్వారా కానీ ఇలా రేడియేషన్ ద్వారా కానీ ట్రీట్మెంట్ చేయొచ్చు. ఓకే. జనరల్గా మనకి స్పైనల్ కార్డ్ చాలా చిన్న క్యావిటీ కాబట్టి ఈ చిన్న ట్యూమర్ కూడా ఏదో ఒక సిమ్టమ్ ఇస్తుంది. నడకలో కష్టం కానీ, సెన్సేషన్ తగ్గటం కానీ, విపరీతంగా పెయిన్ క్రియేట్ చేయటం కానీ, జనరల్గా ఎక్కువ సిమ్టమ్స్ ఉన్నప్పుడు మనం వీటికి ఆపరేషన్ ప్రిఫర్ చేస్తాం. సిమ్టమ్ లేని వాటికి మనం డెఫినెట్గా ఇది క్యాన్సర్ కాదు అని తెలిసినప్పుడు నాన్ ఇన్వేజివ్ ట్రీట్మెంట్స్ ఇస్తాం. పిల్లలు ఎప్పుడైనా మీరు ఇందాక చెప్పినట్టుగా ఎప్పుడైనా సడన్గా పడిపోయినప్పుడు నడుస్తూ ఆడుకుంటూ అలాంటప్పుడు సిటీ స్కాన్ అలాంటివి తీసినప్పుడు కూడా బయటపడచ్చు అని చెప్పారు కదండి. మరి పిల్లలకి ఏ సిమ్టమ్స్ లేకుండా అలా బయటపడితే పేరెంట్స్ చాలా వరీడ్గా ఉంటారండి, వాళ్ళ గ్రోత్ మీద ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుందో అని. అది ఎలా అబ్జర్వ్ చేయాలి? మన చిన్నపిల్లలకి 2 రకాల ప్రాబ్లమ్స్ బయటపడతాయండి. ఒకటి ఏంటంటే ఇలాగా ట్యూమర్కి సంబంధించినవి అవి చాలా అన్కామన్. అంటే మనం అన్ని ట్యూమర్స్ని పిల్లల్లో ఇలాగ ఇన్సిడెంటల్గా బయటపడిన వాటికి చూస్తే అవి లెస్ దెన్ 20% ఉంటాయి. వీటిని కూడా అన్నిటికీ ఆపరేషన్ చేయము, ఫాలోఅప్ చేసి చూస్తాం. అందులో ఇంకో 20% మందికే ఫాలోఅప్లో ఆపరేషన్ పడుతుంది. అంటే ఒక 100 మంది పిల్లలకి ఇలాంటి బయటపడితే అందులో 20 మందికే ఏదో ఒకటి ఇంటర్వెన్షన్ అవసరం పడుతుంది. మిగిలిన 80 మందిలో మళ్ళీ ఓన్లీ 20% మందికే ఫ్యూచర్లో ఏదో ఒకటి పడవచ్చు. ఓకే. కాకపోతే పిల్లల్లో డెవలప్మెంటల్ అనామలీస్ అని ఉంటాయి. అంటే మనకి కామన్గా మనకు బయటపడే ఏంటంటే మనకి బ్రెయిన్కి స్పైన్కి మధ్యలో ఉన్న బోన్స్లో చిన్న డిస్లొకేషన్ ఉండటం కానీ లేదంటే అబ్నార్మల్ ఫ్యూజన్స్ కానీ ఉంటాయి. ఇలాంటప్పుడు వీళ్ళకి ఫ్యూచర్లో ఆపరేషన్ పడవచ్చు. లేదంటే వాళ్ళ చిన్న దెబ్బకి పెద్ద ఇంజరీ
అవ్వచ్చు. అలాంటి వాళ్ళకి మనకి ముందే ఆపరేషన్ పడే ఛాన్స్ ఉంటుంది డెవలప్మెంట్. అలాగే మనకు లోవర్ బ్యాక్లో కొంతమంది పిల్లలు పుట్టుకతోటే స్పైనల్ బోన్స్ రింగ్ ఫుల్గా ఫామ్ అవ్వదు, మధ్యలో గ్యాప్ ఉండొచ్చు. ఓకే. అలాంటిది మనం ఏదో కారణం వల్ల చిన్నపిల్లలు పడిపోతే ఎక్స్రే తీస్తారు, అలాంటివి మనకి బయటపడతాయి. దీనికి ఏమైనా ఆపరేషన్ పడతాయా అనేది మనం ఫర్దర్ అనాలిసిస్ చేసి చూస్తాం. ఈ నరాలను ఏమైనా లాగేస్తున్నాయా, ఇది నరాల డెవలప్మెంట్ అవ్వకుండా ఆపుతున్నాయా, లేదంటే మన నరాల పైన ఉండే కవరింగ్స్ ఉంటాయి, ఈ కవరింగ్స్ని ఇవి డిఫెక్టివ్ చేస్తాయి కొన్నిసార్లు. అలాంటప్పుడు వీటికి ఆపరేషన్ పడే ఛాన్స్ ఉంది. కాబట్టి ఇవన్నీ ఏమంటారు, మనం డెవలప్మెంటల్ అనామలీస్ అంటాం. అంటే ఇది ఇమ్మీడియట్ డేంజర్ కాకపోయినా పిల్లలకి ఒక స్టేజ్లో గ్రోత్ స్పర్ట్ వస్తుంది, అంటే వాళ్ళు సడన్గా హైట్ పెరుగుతారు. అలాంటప్పుడు ఇలాంటి అనామలీస్ ఉన్నప్పుడు ఇవన్నీ ప్రాబ్లం చేస్తాయి. అప్పుడు న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ బయటపడతాయి. కాబట్టి వీటికి ముందే మనం ట్రీట్మెంట్ చేయటం మంచిది అవుతుంది అనమాట. ఓకేనండి డాక్టర్ బీజీ రత్నం గారు, ఇన్సిడెంటలోమా అనే ఒక మెడికల్ టెర్మినాలజీ అర్థం ఏంటి, అసలు దీనివల్ల ఎలాంటి అంటే ఫైండింగ్స్ వల్ల ఎలాంటి సిమ్టమ్స్ లేకుండా అన్ఎక్స్పెక్టెడ్గా ఇన్సిడెంటల్గా జస్ట్ చెకప్స్కి వెళ్ళినప్పుడు ఫైండింగ్స్ తోటి ముందుగానే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు, ఈ ట్యూమర్స్లో రకాలేంటి, ట్యూమర్స్ పట్ల ఎలాంటి అవగాహన ఉండాలి అంటే ట్రీట్మెంట్స్, ఫాలోఅప్ కేర్, వీటి గురించి వివరంగా తెలియజేసినందుకు థ్యాంక్స్. ఎలా నమస్తే.